స్థిరపడినప్పుడు నేను అడిగేవాడిని కొన్నాళ్ళకి. నేను ఆయనతో మాట్లాడే సాన్నిహిత్యం కొంచెం భయం లేకుండా మాట్లాడాను. గురువుగారు నాకు కంపోజ్ చేసేది ఎలాగ నేర్పించండి, నేను రేపు పొద్దున్న ఏదైనా చేయాలి అన్నా మీ పేరు చెప్పుకుని బతుకుతానన్నాను. దానికేముంది అన్నారు. అని అప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వస్తూ ఉండేవారు, ఛాన్సులు ఇప్పించండి అది ఇది అని. ఆయన ఏదో రాసిన పాట ఒకటి ఇచ్చి నువ్వు ఎలా కంపోజ్ చేస్తావో చేయన్నారు. మామూలుగా పాడాను. ఇలా కాదు, దీనికి భావం మెయిన్. సంగీతం చేసేటప్పుడు పాట చూసుకోవాలి 1-2 సార్లు, అందులో లిరిక్ ఏముందో చూసుకుని దాన్ని బట్టి నువ్వు ఆ భావాన్ని మనసులో పెట్టుకుని దీనికి ఏ రాగం అయితే బాగుంటుందని ముందు మనం ఒక స్థిరత్వంగా మనం దాన్ని ఏర్పాటు చేసుకుని ఏ టెంపో అయితే బాగుంటుంది అంటే దానికి 2/4 అయితే బాగుంటుందా, లేకపోతే ఆది తాళం అయితే బాగుంటుందా, వేరే జంపి తాళం అయితే బాగుంటుందా, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి చేసుకోవాలి నాన్న అని చెప్పి ఆయన చక్కగా అరటిపండు వలిచినట్టుగా చెప్పారండి మహానుభావులు. అది చెప్పిన తర్వాత